मुरली की धुन मेरा मन आनंदित करती है, पावनता की खुशबू मन को सुख शांति से भरती है। मीठी मुरली की धुन मेरा मन आनंदित करती है, पावनता की खुशबू मन को सुख शांति से भरती है। ज्ञान सूर्य की किरणों से हुई बगिया उजियारी है, बगिया उजियारी है। ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है, ज्ञान के चंदन से महकी जीवन फुलवारी है। पुलकित हो गया दिल आपसे जब हम मिले, शीतल शीतल नयन हो गए, शांति के तब फूल खिले। पुलकित पुलकित हो गया दिल आपसे जब हम मिले, शीतल शीतल नयन हो गए, शांति के तब फूल खिले। गुण शक्ति की बेल लताएं प्यार से सींची क्यारी। ఓం శాంతి. ఈరోజు మురళి 14/12/2021. मीठे बच्चे, तुम अभी सच्चे सच्चे सत्संग में बैठते हो। तुम्हें सचखंड में जाने का मार्ग सत्य बाप बतला रहे हैं. భద్రమైన పిల్లలరా, మీరు ఇప్పుడు సత్యమైన సత్సంగంలో కూర్చున్నారు. మీకు సత్యఖండంలోకి వెళ్ళే మార్గం సత్యమైన బాబా చూపిస్తున్నారు. మీరు ఇప్పుడు సత్యమైన సత్సంగంలో కూర్చున్నారు. మీకు సత్యఖండంలో వెళ్ళే మార్గం సత్యమైన బాబా చూపిస్తున్నారు. సత్యఖండం అంటే सतयुगंलोकी वेल्ले मार्गम. प्रश्न, किस निश्चय के आधार पर पावन बनने की ताकत स्वतः आती है? ये निश्चय आधारम पैन पावनंगा तैयारी शक्ति स्वतःगा वस्तुंदी. उत्तर, यदि निश्चय है कि इस मृत्युलोक में अब हमारा ये अंतिम जन्म है, इस पाती दुनिया का विनाश होना है,
बाप की श्रीमत है, पावन बनो तो पावन दुनिया के मालिक बनेंगे। इस बात के निश्चय से पावन बनने की ताकत स्वतः आती है। ఒకవేళ ఇది నిశ్చయం ఏర్పడితే ఈ మృత్యులోకంలో ఇప్పుడు మాది అంతిమ జన్మ నడుస్తుంది అని, ఇంకా ఈ పతిత ప్రపంచం వినాశనం అయిపోతుంది. కాబట్టి బాబా యొక్క శ్రీమతం ఉంది, పావనంగా తారినట్లయితే పావన ప్రపంచానికి మాలికులుగా అయిపోతారు. ఆఖరి జన్మ ఇప్పుడు వినాశనం అయిపోయి ఉంది కాబట్టి ఈ శ్రీమతంపై మేము నడవాలి అని ఈ విషయం పైన నిశ్చయం ఏర్పడినట్లయితే పావనంగా తయారయ్యే శక్తి స్వతహాగా వచ్చేస్తుంది. గీత్ ఈరోజు పాట ఆఖిర్ ఓ దిన్ ఆయాస్, ఆఖరికి ఆ రోజు ఈనాటికి వచ్చింది అని పాట. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना, मधुराति मधुरమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ये गीत हीरे जैसा है और जिन्होंने बनाया है उन्हों के लिए कौड़ी जैसा है. ఈ పాట అర్థం తీసుకున్నట్లయితే మీకు వజ్రతుల్యమైన పాట అయిపోయింది. మరి ఎవరు తయారు చేశారో వారికైతే ఇది గుడ్డిగా సమానమైంది. పాట ఏంటి, ఆఖరికి ఆ రోజు వచ్చేసింది నాటికి. ఏ రోజు ఎవరి కోసం వెతికాము, అతను మన ఎదురుగా వచ్చి మనల్ని ఎన్నుకొని మనకు చదివించటం. అందుకే మనకు నశ ఎక్కిపోతుంది పాట అర్థం కానీ ఆలోచిస్తే. కాబట్టి ఇది వజ్రతుల్యమైంది అయిపోయింది మన కోసం ఈ పాట. वो तो जैसे तोते में हो फिर गाते अर्थ कुछ भी जानते नहीं तुम अर्थ समझते हो. అదే ఈ పాట తయారు చేసుకునే వాళ్ళు చిలక పలుకుల్లాగా పాడతారు కానీ అర్థం ఇంతగా వాళ్ళకి తెలీదు. నశ ఎక్కించే మీనింగ్ వాళ్ళ దగ్గర లేదు. अब वो दिन आया है जबकि कलयुग बदल सतयुग ये पतित दुनिया बदल पावन दुनिया होनी है. ఆ రోజు ఈ నాటిక వచ్చింది. ఈరోజు పతిత ప్రపంచం మారి పావన ప్రపంచం, కలియుగం మారి సత్యుగం వచ్చేసే రోజు. मनुष्य पुकारते भी कि हे पतित पावन आवो पावन दुनिया में कोई पुकारेंगे नहीं. మానవులు ఇక్కడ పిలుస్తుంటారు కూడా, ఓ పతిత పావన రండి అని. పావన ప్రపంచంలో ఎవరు కూడా అలా పిల్లవరు సత్యుగంలో. तुम इस गीत के अर्थ को अच्छी तरह जानते, वो लोग नहीं जानते. ఈ పాటల అర్థం చక్కగా మీకు తెలిసింది, వాళ్ళకైతే తెలియదు ఇంతలా అర్థము. तुम जानते हो भक्ति कलट आधा कल्प चलता है. जब से रावण का राज्य शुरू होता है तब से भक्ति शुरू हो जाती है, सीढ़ी उतरनी पड़ती है. మీరు తెలుసుకున్నారు భక్తి ఆచారం ద్వాపరయుగం నుండి రావణ రాజ్యం ప్రారంభము. అప్పటి నుండే భక్తి కూడా ప్రారంభించి మెట్లు దిగిపోవలసి వస్తుంది మనం. ये राज बच्चों की बुद्धि में बैठा हुआ है. अब तुम जानते हो भारतवासी जो 16 कला संपूर्ण थे वही 14 कला बने हैं. जरूर 16 कला जो बने होंगे वही 14 कला बनेंगे ना, नहीं तो कौन बनेंगे. ఈ రహస్యాలు ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చున్నాయి. మీరు తెలుసుకున్నారు. భారతవాసీలు 16 కళల సంపూర్ణంగా ఉండేవారే జన్మల్లో వస్తూ 14 కళల్లోకి వచ్చేస్తారు. లేకపోతే ఇంకెవరు 14 కళల్లోకి వస్తారు చెప్పండి? ఎవరు మొదటి నుండి జన్మల్లో ఉన్నారో వాళ్ళే 14 కళల్లోకి దిగుతారు త్రేతాయుగం వచ్చేటప్పటికి. तुम 16 కళాతే अब फिर बन रहे हो फिर कलाएं गढ़ती जाएंगे. 16 కళల సంపూర్ణంగా ఉండేవారు, మళ్ళీ ఇప్పుడు మీరు తయారవుతున్నారు. ఇలా కళలు తగ్గుతూ ఉంటాయి జన్మల్లో వస్తూ. దునియాకి బి కళ కట్టింది. మన ఆత్మలో కళలు తగ్గుతుంటే ప్రపంచానికి కూడా కళ తగ్గుతూ ఉంటుంది. మకాన్ जो पहले सतो प्रधान है वो तो तमो प्रधान जरूर होना है. ఇల్లు కూడా కట్టినప్పుడు మొట్టమొదట సతో ప్రధానం కొత్తది ఉంటుంది, తర్వాత తప్పకుండా అది వాడుతూ తమో ప్రధానంగా కావాల్సిందే, పాతది కావాల్సిందే ఇల్లు. तुम जानते हो सतो प्रधान दुनिया सती को, तमो प्रधान दुनिया कली को कहा जाता है. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు సతో ప్రధాన ప్రపంచం అని. సతీగాన్ని తమో ప్రధాన ప్రపంచమని, కలియుగాన్ని అంటారు. सतो प्रधान वाले ही तमो प्रधान बने क्योंकि 84 जन्म लेने पड़ते. सतो ప్రధానంగా ఉండేవారే తమ ప్రధాన వరకు వచ్చారు. ఎందుకంటే 84 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది కదా వారే. दुनिया नई सो पुरानी जरूर होती, इसलिए चाहते भी नई दुनिया नया राज्य हो.
ప్రపంచము కొత్త నుండి పాతది తప్పకుండా అవుతూ ఉంటుంది. అందుకనే ఆశిస్తూ ఉంటారు కొత్త ప్రపంచం, కొత్త రాజ్యం ఉండాలి అని. नई दुनिया में किसका राज्य तो ये भी किसको पता नहीं है. तुमको इस सत्संग में सब कुछ पता पड़ता है. కొత్త ప్రపంచంలో ఎవరి రాజ్యం ఉండేది అనేది కూడా ఎవరికి తెలీదు. బాబా చెప్తున్నారు మీకైతే ఈ సత్సంగంలో అన్నీ కూడా తెలుస్తున్నాయి, అన్ని విషయాలు. तुमको इस सत्संग में सब कुछ पता पड़ता है. सच्चा सच्चा सत्संग इस समय ये है जो फिर भक्ति मार्ग में इनका गायन चलता है. సత్య సత్యమైన సత్సంగం ఇదే బాబా వచ్చినప్పుడు జరిగేది. దానికి బదులు భక్తి మార్గంలో మామూలు గురువులతో సత్సంగాలు పెట్టుకుని ఆచారంగా సత్సంగం చెయ్యాలని ఒక ఆచారం భక్తిలో నడుస్తుంది. సంగం యుగాన్ని గుర్తే तो कहेंगे ना ये तो परंपरा से चला आया है. అందుకే వాళ్ళు ఏమంటారు, ఈ సత్సంగాలు ఇవన్నీ పరంపరగా నడుస్తున్నాయి అంటూ ఉంటారు. परंतु तुम जानते सच्चा सच्चा सत्संग ये तुम्हारा है, बाकी जो भी है वो सब है झूठ संग. కానీ మీరు తెలుసుకున్నారు సత్యమైన సత్సంగం ఇదే. బాబా భగవంతునితో మనం విషయాలు తెలుసుకునే సాంగత్యం. మిగిలిన సాంగత్యాలన్నీ అసత్య సాంగత్యాలే ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. वो वास्तव में सत्संग है ही नहीं, उनसे तो गिरना ही होता है. అవి సత్సంగాలు కానే కాదు, భక్తిలో ఉన్నవి. ఎందుకని వాటి వలన పడిపోవడమే జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. ये सत्संग का सबसे बड़ा त्योहार है. एक सत बाप के साथ सत्संग होता है, बाकी और कोई भी सत बोलते ही नहीं. ये है ही झूठ कण, झूठी माया, झूठी काया, झूठी सब संसार. पहले झूठ ईश्वर के लिए कह देते कि वो सर्वव्यापी है. अल्लाह को ही झूठ बना दिया है, तो तुम्हें पहले परिचय देना है बाप का. బాబా చెప్తున్నారు ఈ సత్సంగం అన్నింటికన్నా ఒక గొప్ప ఉత్సవం లాగా జరుగుతుంది ఇక్కడ సత్సంగం. బాబాతో మన సత్సంగం, ఎందుకంటే ఇది కేవలం ఒక సంగం యుగంలోనే ఉంటుంది కదా ఈ సత్సంగం. ఒక సత్యమైన బాబాతో మన సాంగత్యం, మన కలయిక, మన స్నేహము అనేది జరుగుతుంది ఇక్కడ. బాబా తప్ప ఇంకెవరూ సత్యం చెప్పేవారే లేదు. ఇక్కడ ఉన్నదే అసత్య ఖండము అని చెప్తున్నారు బాబా. అసత్యమైన మాయ, అసత్యమైన కాయ, సంసారమే, ప్రపంచమే అసత్యము అని చెప్పారు శాస్త్రాల్లో. కాబట్టి మొట్టమొదటి అసత్యం ఈ ప్రపంచంలో ఉన్నదేంటి? ఈశ్వరుని కోసం అసత్యం చెప్పారు. అతడు సర్వవ్యాపి అని. తండ్రి పరిచయమే అసత్యంగా చేసేసారు కదా అని చెప్తున్నారు బాబా. అందుకే మీరు ఎవరికైనా మొట్టమొదట బాబా పరిచయం వినిపించాలి, సత్యమైన పరిచయము. वो तो उल्टा परिचय दे देते हैं, झूठ तो झूठ, सच की रत्ती भी नहीं. వాళ్ళైతే ఉల్టా పరిచయం ఇస్తారు భగవంతుడి కోసం. మానవులు ఆ సత్సంగాల్లో చెప్పేది కూడా ఉల్టా పరిచయమే. సర్వవ్యాపి అని, కుక్కలో పిల్లిలో అంతటా ఉన్నారు పరమాత్మని. అసత్యం అంటే అసత్యం, సత్యం రవ్వంతా కూడా లేదు ఎక్కడ అని చెప్తున్నారు బాబా. ये ज्ञान की बात ऐसा नहीं कि पानी को पानी कहना झूठ है. ये है ज्ञान और अज्ञान की बात. ज्ञान एक ही ज्ञान सागर बाप देते जिसको रूहानी ज्ञान कहा जाता है. सत्य में झूठ होता नहीं. బాబా చెప్తున్నారు ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు మనం వింటున్నాము. ఇలా కాదు నీటిని నీరు అనడము అసత్యము అంటారా? ఉన్నదాన్ని ఉన్నట్టు బాబా విడమర్చి చెప్పడం ఇది సత్యం, అసత్యం అనడానికి లేదు. జ్ఞానం మరియు అజ్ఞానం యొక్క విషయాలు బాబా వివరించి చెప్తున్నారు అంతే. జ్ఞానం ఒక జ్ఞానసాగరుడు బాబాయే ఇస్తున్నారు. ఆత్మిక జ్ఞానం అంటారు బాబా ఇచ్చే జ్ఞానాన్ని. సత్యగల అసత్యమే ఉండదు కదా అని చెప్తున్నారు బాబా. రావణ్ ఆకర్ సచ్ఖండ్ కో झूठ खंड बना देते. రావణుడు వచ్చి సత్యఖండాన్ని అసత్యఖండంగా తయారు చేస్తున్నారు. బాబా వచ్చి ఏం చేస్తారు? మళ్ళీ సత్యఖండంగా తయారు చేస్తూ ఉంటారు. बाप कहते मैं कोई सर्वव्यापी थोड़ी हूँ, सच तो मैं ही बताता हूँ. मैं आकर सतमार्ग अर्थात सचखंड में जाने का मार्ग बताता हूँ. मैं तो ऊंचे ते ऊंचा तुम्हारा बाप हूँ. బాబా చెప్తున్నారు నేనేమి సర్వవ్యాపి అనుకున్నారా? నేనే వచ్చి సత్యం అనేది చెప్తున్నాను. నేను సత్యమైన మార్గం అంటే సత్యఖండంలో సత్యగల మీరు వెళ్ళగలిగే మార్గం చూపిస్తున్నాను మీకు. నేను ఉన్నతోన్నతమైన తండ్రి అయ్యాను మీకు అని చెప్తున్నారు బాబా. आता ही हूँ तुमको
वर्षा देने। तो बच्चों के लिए मैं सौगात ले आता हूँ, मेरा नाम ही है हेवनली गाడ్ ఫాదర్, హెవెన్ హత్తిలి పన్ లే ఆతే हैं। బాబా చెప్తున్నారు, నేను మీకు వారసత్వం ఇవ్వటం కోసం వస్తున్నాను. సర్వవ్యాపి కాదు నేను వచ్చి సత్యమైన పరిచయం ఇస్తున్నాను, మీకు సత్యగానికి మార్గం చూపిస్తున్నాను, వారసత్వం తీసుకొని వస్తున్నాను అని చెప్తున్నారు బాబా. వారసత్వం ఏంటి? స్వర్గము. అందుకని బాబాకు పేరే మహ్యమే ఏమొచ్చింది? హెవెనలీ గాడ్ ఫాదర్, స్వర్గాన్ని ఇచ్చే తండ్రి. అరచేతిలో స్వర్గం తీసుకొని వస్తున్నారు పిల్లలకు బహుమతిగా ఇవ్వటానికి. స్వర్గమే होती స్వర్గవాసి దేవతోं की बादशाही, अभी तुमको స్వర్గవాసి बना रहे हैं. స్వర్గంలో స్వర్గవాసి దేవతలు వాళ్ళ రాజ్యం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు బాబా మిమ్మల్ని స్వర్గవాసిగా తయారు చేస్తున్నారు. सच्चा तो एक ही बाप है, इसलिए बाप कहते हियर नो इविल सी नो इविल, ये सब मरे पड़े हैं, कब्रिस्तान है, इनको देखते भी नहीं देखना है. సత్యమైతే ఒక బాబాయే. బాబా చెప్తున్నారు, చెడు చూడకండి, చెడు వినకండి, చెడు మాట్లాడకండి. ఏదైతే ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పారు, ఇంకా అలాంటి అసత్యం ఏదైతే ఉందో ఏది కూడా వినకండి, చెడు వినకండి అంటున్నారు బాబా. అందరూ ఇప్పుడు చనిపోయే ఉన్నారు అనుకోండి, సమాధి అవస్థలో ఉన్నారు. కబ్రిస్తాన్ ఇది శ్మశానం. అందుకే ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడనట్లా ఉండండి అని చెప్తున్నారు బాబా. तुमको लायक बनना है नई दुनिया के लिए, इस समय सब पतित है गोया स्वर्ग के लायक नहीं है. బాబా చెప్తున్నారు, ఇక్కడ కొత్త ప్రపంచం కోసం మీరు యోగ్యులుగా తయారైపోవాలి. ఈ సమయంలో అందరూ పతితులై ఉన్నారు, అంటే యోగ్యత లేదు, స్వర్గానికి వెళ్ళే యోగ్యత లేకుండా ఉన్నారు. పతితులుగా ఉండడం అంటే యోగ్యత లేదు. बाप कहते तुमको रावण ने नालायक बनाया है, आधा कल्प के लिए फिर बाप आकर लायक बनाते तो उनकी श्रीमत पर चलना पड़े, फिर जवाबदारी सारी उन पर है. బాబా చెప్తున్నారు, రావణుడే మిమ్మల్ని ఇలాగా అనర్హులుగా తయారు చేసేసాడు అని చెప్తున్నారు బాబా. యోగ్యతలన్నీ పాడు చేసేసాడు, మీలో ఉన్న యోగ్యతలన్నీ. ఇప్పుడు మళ్ళీ బాబా వచ్చి అర్ధ కల్పం కోసం, 2 యుగాల కోసం మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేసేస్తున్నారు. కాబట్టి బాబా ఇచ్చే శ్రీమతంపై నడవాలి కదా అంటున్నారు బాబా. శ్రీమతం మీద నడిచినట్లయితే మీ బాధ్యత అతడు తీసుకుంటారు. बाप ने सारी दुनिया को पावन बनाने की जवाबदारी उठाई है. वो जो मत देंगे वो कल पहले वाले ही देंगे, इसमें मूंझना नहीं चाहिए. బాబా మొత్తం ప్రపంచాన్ని పావనంగా తయారు చేసే బాధ్యత తీసుకున్నారు కదా. కాబట్టి అతడిచ్చే మతంపై మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే పావనంగా తయారైపోతాం. కల్ప పూర్వము కూడా బాబా ఇలాగే శ్రీమతం ఇచ్చారు, అదే ఇప్పుడు కూడా ఇస్తున్నారు. కాబట్టి దీనిలో ఏమాత్రం మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేదు. బాబా ఇలా చెప్తున్నారు, నడిస్తే ఏమవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి, సంశయంలో రాకండి. जो पास्ट हुआ कहेंगे ड्रामा अनुसार हुआ, बात ही खलास. श्रीमत कहते याद करो तो करना चाहिए, श्रीमत कहते ये करो तो करना चाहिए. वो जवाबदार खुद, क्योंकि वही कर्मों का दंड दिलाते, तो उनकी बात को मानना चाहिए. బాబా చెప్తున్నారు, ఏది జరిగిపోయిందో డ్రామా అనుసారం జరిగింది అంటాం కదా, ఇంకా విషయమే సమాప్తి అయిపోయింది డ్రామా అనుకుంటే. జరిగినదంతా డ్రామా, మళ్ళీ దానికోసం చింత చేయకండి. శ్రీమతం మనకి ఇక్కడ చెప్తుంది, ఇలా నడవండి, ఇది చెయ్యండి అంటే చేస్తూ వెళ్ళిపోవాలంతే. బాధ్యత బాబా చూసుకుంటారు, మన శ్రీమత పాలన చేస్తూ వెళ్ళిపోతే. అతడు స్వయం బాధ్యుడు మన పైన, ఎందుకంటే అతడే కర్మల యొక్క దండన ఇప్పించేవాడు కూడా కదా. అందుకని మనం ఒకవేళ అతని మాట వినకపోతే దండన ఉంటుంది, అతని మాట వింటూ వెళ్ళిపోతే దానివల్ల నష్టమైన కష్టమైన ఏదైనా అతడే మనల్ని భరిస్తాడనమాట. అందుకని అతని మాట, అతని శ్రీమతం వింటూ వెళ్ళిపోవాలి కదా. कहते हैं मीठे बच्चे गृहस्थ व्यवहार में रहते, ये अंतिम जन्म पवित्र रहो. ఏ మాట చెప్తున్నారు బాబా, శ్రీమతం ఏం చెప్తున్నారు? మధురమైన పిల్లలారా, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి. इस समृद्धि लोक में ये हमारा अंतिम जन्म है, ये बात जब समझे तभी पावन बन सके.
ఇది మృత్యులోకము, ఇందులో మాది ఆఖరి జన్మ నడుస్తుంది, ఇది అయిపోతే ఇంటికి వెళ్ళిపోవడం, ఇది లాస్ట్ జన్మ, నాటకం పూర్తి అయిపోతుంది అనే ఈ విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు పావనంగా కాగలరు. ఈ కొద్ది రోజులే కదా పావనంగా తయారవుతాను అని ఒక నిశ్చయం అనేది కూర్చుంటుంది. बाप आते ही तब है जब पति दुनिया का विनाश होना है. पहले स्थापना फिर विनाश, अक्षर भी अर्थ सहित लिखना पड़े. ऐसा नहीं स्थापना पालना विनाश. अभी तुम बच्चे जानते हैं हम पढ़ करके ऊंच पद पाएंगे. ये बुद्धि में हड्डी रहना चाहिए. బాబా వచ్చేది పతిత ప్రపంచం వినాశనం అయ్యే సమయానికి వస్తున్నారు. అలాంటి టైంలో దిగి వస్తున్నారు. అంటే కొద్ది రోజులు మాత్రమే ఆట ఉంటుంది బాబా వచ్చాక. అందుకే ఈ కొద్ది రోజులు పవిత్రంగా తయారవడంలో కష్టమేమీ లేదు కదా. బాబా చెప్తున్నారు మొట్టమొదట స్థాపన జరుగుతుంది, తర్వాత వినాశనము. ఈ పదాలు కూడా అర్థసహితంగా రాయాలి మీరు, అంతేకాని కేవలం స్థాపన పాలన వినాశనం అలా రాసేకండి. దేవీ దేవతా ధర్మం ఒకే ధర్మం యొక్క స్థాపన, తర్వాత వినాశనము, తర్వాత పాలన. వినాశనం ఏంటి? పతిత ప్రపంచం అసరే ప్రపంచ వినాశనము, తర్వాత దైవీ ప్రపంచ యొక్క పాలన, అలా రాయాలి. స్థాపన పాలన వినాశనం కాదు, స్థాపన వినాశనం పాలన. ఇప్పుడు పిల్లల్ని మీరు తెలుసుకున్నారు కదా, ఇక్కడ మేము చదువుకొని ఉన్నత పదవి పొందుతున్నామని బుద్ధిలో చక్కగా పక్కాగా ఇవి కూర్చోవాలి విషయాలు అని చెప్తున్నారు బాబా. కई बच्चे जो बल समझाते अच्छा पर तो हड्डी वो सुख किसको है नहीं, तोते मिसल याद करते हैं ना. కొంతమంది పిల్లలు ఉన్నారు, భలే చాలా బాగా అర్థం చేయించి చెప్తారు, కానీ వారి స్వయం లోపల ఆ సుఖము అనేది ఉండడం లేదు. వినేవారికి కూడా లోపల నుండి ఆ సుఖం అనేది అనుభవం కావటం లేదు, తగలటం లేదు, మనసులో ఆ నశ ఎక్కట్లేదు. అది ఎలా అంటే చిలక పలుకుల్లాగా గుర్తు చేసుకున్నట్టు అయిపోతుంది కదా, పాయింట్స్ రిపీట్ చేసినట్టు అయిపోతుంది. అని అనుభూతి కావాలి. చెప్తూ చెప్పేవారు కూడా అనుభూతిలోకి వెళ్ళాలి, వినేవారు కూడా అనుభూతిలోకి వెళ్ళాలి. ఆ సుఖం అనేది అనుభవం కావాలి, ఆ పాయింట్ యొక్క నశ అనేది అనుభవం కావాలి. లేకపోతే చిలక పలుకుల్లా అయిపోతుంది అది అంటున్నారు బాబా. తుమ్హారీ బుద్ధి మే భీ హడ్డీ ధారణ హోనీ चाहिए. तुम जानते हो ये जो भी शास्त्र है भक्ति मार्ग के इसलिए समझाया जाता है. अब जज करो सत्य क्या है. మీ బుద్ధిలో కూడా హడ్డీ ధారణ జరగాలంటున్నారు బాబా. అంటే చాలా లోతులోకి ధారణ అనేది జరగాలి. అంటే ఆ సుఖం అనుభవం కావాలి మీకు, జ్ఞాన మార్గం యొక్క సుఖం అనుభవం అయ్యేలాగా అటువంటి ధారణ జరగాలి మీలో అని చెప్తున్నారు బాబా. మీరు తెలుసుకున్నారు కదా శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. అందుకే బాబా చెప్తున్నారు ఇప్పుడు నిర్ణయించుకోండి సత్యం ఏంటి. सत्यनारायण की कथा तुमको एक बारी बाप ही सुनाते. बाप कभी झूठ बोल ना सके, बाप ही सचखंड की स्थापना करते, सच्ची कथा सुनाते, इसमें झूठ हो ना सके. సత్యనారాయణ కథ ఒక్కసారి సంగమయుగంలో బాబాయి వచ్చి మనకు వినిపిస్తున్నారు. బాబా ఎప్పుడు కూడా అసత్యం పలకరు. బాబాయే సత్యఖండం యొక్క స్థాపన చేస్తున్నారు. సత్యయుగం సత్యమైన కథ వినిపిస్తున్నారు మనకు. రోజు వినిపించే జ్ఞానం ఏంటి? సత్యమైన కథ. ఇందులో అసత్యం అనేది లేనే లేదు బాబా చెప్పే మాటల్లో. కాబట్టి భక్తిలోది సత్యమా, ఇది సత్యమా మీరే జడ్జ్ చేసుకోండి, నిర్ణయించుకోండి అంటున్నారు బాబా. बच्चों को ये निश्चय होना चाहिए कि हम किसके साथ बैठते हैं. बाप हमको अपने साथ योग लगाना सिखलाते. सच्ची अमर कथा अथवा सत्यनारायण की कथा सुना रहे, जिससे हम नर से नारायण बन रहे हैं, जिसका फिर भक्ति मार्ग में गायन चलता है. ये बुद्धि में रहना चाहिए. బాబా చెప్తున్నారు పిల్లలకి ఇది నిశ్చయం ఉండాలి. మేము ఎవరి తోడులో కూర్చున్నాం? ఇప్పుడు సంగమయుగంలో ఎవరి తోడులో కూర్చున్నాం? స్వయం భగవంతుడు కదా మన ఎదురుగా ఉన్నారు. బాబా తనతో మన బుద్ధి యోగం ఎలా జోడించుకోవాలి. బాబా అంటే ఎవరు? భగవంతుడు. తనతో మన బుద్ధి యోగం ఎలా జోడించుకోవాలి అనేది నేర్పిస్తున్నారు. ఇదే రాజయోగం. భగవంతుడు వచ్చేదైతే ఇది నేర్పిస్తాడో దీనికే రాజయోగం అని పేరు పెట్టారు. సత్యమైన అమర కథ, సత్యనారాయణ కథ వినిపిస్తూ ఉన్నారు బాబా వచ్చి. దీని ద్వారా నరు నుండి నారాయణునిగా తయారైపోతున్నాం మనం. తర్వాత భక్తి మార్గంలో
గాయనం జరుగుతుంది ఈ కథలకు. నారాయణ అవ్వకపోయినా కథ చెప్పుకోవటం, వ్రతం చేసుకోవడం, ఇది మహిమ వస్తుంది భక్తి మార్గంలో అన్నమాట. ఇది వ్రతము కథ వినడం మనకి సంగమయుగం అంతా నడుస్తుంది కదా ఎన్ని సంవత్సరాలు. అక్కడ ఏంటి, 1 గంట 1 రోజు వ్రతం పెట్టుకుంటారు, అయిపోయింది అనమాట. అది గాయన రూపంలో మహిమ, ఈ కథకు మహిమ చేస్తూ అక్కడ యాద్గార్ రూపంలో జరుపుకుంటున్న వ్రతాలు కథలు అవి. రియల్గా బాబా వచ్చినప్పుడైతే ఇన్నాళ్ళు వినిపించే కథ అనమాట ఇది, ఇన్ని సంవత్సరాలు. తర్వాత రియల్గా ఈ కథ చెప్పినప్పుడు ఏంటంటే నరుడి నుండి నారాయణగా అయిపోతున్నాం వినేవాళ్ళు కదా. ఇవన్నీ బుద్ధిలో ఉండాల్సిన విషయాలు మీకు. हमको कोई मनुष्य नहीं पढ़ाते, हम आत्माओं को रूहानी बाप पढ़ाते हैं. शिव बाबा जो हम आत्माओं का बाप है वो हमको पढ़ाते हैं. शिव बाबा के सम्मुख हम बैठते हैं, मधुबन में आते तो नशा चढ़ता है. బాబా చెప్తున్నారు ఇక్కడ మనకు చదివిస్తున్నది ఎవరు? ఆత్మలందరికీ తండ్రి, ఆత్మిక తండ్రి శివ్ బాబా మన ఆత్మలకు స్వయంగా చదివిస్తున్నారు. శివ్ బాబా సమ్ముఖంగా కూర్చున్నాం. మధుబన్లో ఉన్నప్పుడు ఇంకా బాబా సమ్ముఖంగా ఉన్నామని ఆ నశ ఎక్కిపోతుంది కదా. यहाँ तुमको रिफ्रेशमेंट मिलती है, तुम रियलाइज करते हो. यहाँ थोड़ा समय भी आने से रिफ्रेश हो जाते हैं. ఇక్కడ రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది మీకు మధుబన్లో. రియలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది జ్ఞానాన్ని. కొద్ది సమయం ఉన్నా కానీ రిఫ్రెష్ అయిపోయి వెళ్తారు మధుబన్ నుండి అని చెప్తున్నారు బాబా. బాహార్ మీతో ఘోరక్ దందా అది రేతా. అదే సెంటర్లో మీరు 1 గంట విని వెళ్ళిపోయాక బయట ఉద్యోగ వ్యాపారాలు బిజీ అనేది ఉంటుంది కదా. ఇక్కడ 1 గంట విని వెళ్తే కూడా అదే రిఫ్రెష్మెంట్ ఉంటుంది. అసలే సెంటర్కి రాకపోతే ఎలా ఉంటుంది? వచ్చి మనం విని వెళ్తే ఎలా ఉంటుంది? ఎంత ఫ్రెష్ అయిపోతుంది మన మైండ్, తేలికైపోతుంది. అదే మధుబన్ వెళ్ళి అనుభవం చేసుకుని వస్తే ఇంకా రిఫ్రెష్ అయిపోతూ ఉంటారు. बाप कहते हैं आत्मा है, बाप आत्माओं से बात करते, बाप भी है निराकार, उनको कोई जानते नहीं. బాబా చెప్తున్నారు ఓ ఆత్మలారా అని పిలుస్తూ ఆత్మలతో సంబోధిస్తూ మాట్లాడుతున్నారు బాబా. బాబా కూడా నిరాకారుడు కదా, అతన్ని ఎవరు గుర్తుపట్టలేరు, నిరాకారుడు. హే ఆత్మ है, बाप कहते हैं आत्मा है, बाप आत्माओं से बात करते हैं. बाप भी है निराकार, उनको कोई जानते नहीं. ना ब्रह्मा विष्णु शंकर को जानते हैं. చిత్ర తో సబ్కే పాసే. బ్రహ్మ విష్ణు శంకర్లు ఎవరు అనేది కూడా ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. చిత్రాలు అయితే అందరి దగ్గర పెట్టుకున్నారు భక్తి మార్గంలో. कागज़ का चित्र देख कोई तो फाड़ देते, कोई तो फिर देखो कितना दूर दूर जाकर कितनी पूजा आदि करते. चित्र तो घर में भी रखे हैं ना, फिर इतना दूर जाकर भटकने से क्या फ़ायदा. కాగితంతో తయారు చేసిన ఫోటో పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే చింపేస్తూ ఉంటారు కూడా ఫోటోలను. బాబా చెప్తున్నారు కొంతమంది అయితే ఎంత భావన పెట్టుకుంటారంటే దూరం వరకు ఆ పూజ చేయటం కోసం వెళ్తారంట. అదే విగ్రహాలు చిత్రం ఇంట్లో కూడా ఉన్నాయి కదా, పెట్టుకుంటూ ఉంటారు కదా. మళ్ళీ ఇంత దూరం ఎందుకు అంటే వెతికినట్టు భ్రమిస్తున్నట్టు ఇంత దూరం వెళ్తారు ఎందుకు, లాభం ఏంటి అంటున్నారు బాబా. అభి తుమ్ బచ్చం కో ఏ జ్ఞాన్ మిలా ఇస్లియే వో ఫాల్తూ లగ్తా హై. ఇప్పుడు పిల్లలు మీకైతే జ్ఞానం దొరికింది, దేవతలు ఎవరు ఏంటి, త్రిమూర్తులు ఎవరు ఏంటి, ఎందుకు ఈ ఫోటోలు పెట్టి పూజ చేస్తున్నాము, మొత్తం వివరాలన్నీ మీకు అర్థమైపోవడం వలన అంతంత దూరాలు వెళ్ళి యాత్రలు చేసి పూజలు చెయ్యక్కర్లేదులే, దానివల్ల ఏం లేదు అని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అదే భక్తిలోని వాటి రహస్యం తెలియదు కాబట్టి ఎవరు ఏది చెప్తే అది మూఢంగా మనం తిరుగుతూ వచ్చామన్నమాట. कृष्ण तो यहाँ भी घोड़ा या सांवरा पत्थर का बन सकता, फिर जगन्नाथपुरी में क्यों जाते? इन बातों को भी तुम जानते हो, तो कृष्ण को श्याम सुंदर क्यों कहते हैं? కృష్ణుణ్ణి శ్యామ సుందరుడు అని ఆ రూపంలోని రాతిమూర్తి కూడా తయారు చేసుకోవచ్చు, మీ దగ్గరే పెట్టుకోవచ్చు కదా. కానీ ఆ కృష్ణుడి అవతారాల్లో ఉన్న మందిరాల్లో వెళ్ళి పూజ చెయ్యాలి అని జగన్నాథపురికి కూడా వెళ్తారు. కృష్ణుడిదే ఒక అవతారం అంటారు కదా, అది జగన్నాథపురిలోని. అలాగే ఇంకా కృష్ణుడు మందిరం శ్రీనాథ మందిరం, అక్కడ కూడా వెళ్ళి పూజ చేస్తారు. జగన్నాథపురికి ఎందుకు వెళ్తారు? ఇంట్లోనే విగ్రహం పెట్టుకోవచ్చు కదా. కానీ ఈ విషయాలన్నీ మీరు తెలుసుకున్నారు. భక్తి మార్గం యొక్క ఆచారం ఇలా
గుడ్డి నమ్మకంతో వెళ్ళి పూజలు చేయడం అనేది నడుస్తుంది. కృష్ణుని శ్యామ సుందరుడని ఎందుకంటారు అది కూడా మీరు తెలుసుకున్నారు అని చెప్తున్నారు బాబా. ఆత్మ తమ ప్రధాన్ होने से काली बन जाती है, फिर आत्मा पवित्र होने से सुंदर बन जाती है. కృష్ణుని యొక్క ఆత్మ తమ ప్రధానం అయిపోతుంది కదా జన్మల్లో వచ్చి, అప్పుడు నల్లగా అయిపోతుంది, అందుకే శ్యాముడు అన్నారు. మళ్ళీ ఎప్పుడైతే ఆత్మ పవిత్రంగా తయారైపోతుంది అప్పుడు కృష్ణుడు ఏమవుతున్నారు, సుందరంగా తయారైపోతున్నారు, అందుకే సుందరుడు అన్నారు, శ్యామ సుందరుడు. यही भारत गोल्डनेस द 5 तत्वों की भी नेचुरल ब्यूटी रहती है, शरीर भी ऐसा सुंदर बनते थे. ఇదే భారతదేశం బంగారు యుగంగా ఉండేది. పంచతత్వాలు సత్వ ప్రధానంగా ఉండడం వల్ల నేచురల్ బ్యూటీ ఉండేది, శరీరాలు కూడా ఎంత సుందరంగా ఉండేవి సతీగంలో. अभी तत्व भी तमो प्रधान होने के कारण शरीर भी ऐसे सांवरे, कोई टेढ़ा, कोई लूला लंगड़ा आदि बनते रहते. इनको कहा जाता है नरक. ये तो माया का पाप है. ఇప్పుడు తత్వాలు కూడా తమో ప్రధానం అయిపోవడం వలన శరీరాలు కూడా నల్లగా ఉండే శరీరాలు, గుడ్డి కుంటి ఇలా అంటే వంకర టింకరగా జన్మ తీసుకుంటూ ఉన్నారు. అలాంటి శరీరాలు తయారవుతూ ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. అందుకే దీన్ని నరకము అని చెప్తాము. ఇక్కడంతా మాయా ఆడంబరాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. వి लाइट में बत्तियाँ ऐसे जो रोशनी देती बत्तियाँ नहीं दिखाई पड़ती, वहाँ भी ऐसी रोशनी होती है. విదేశాలలో ఎలాంటి లైట్లు ఉపయోగిస్తారు అంటే ప్రకాశం కనిపిస్తుంది, బల్బ్ లైట్ కనిపించదంట, ప్రకాశమే వ్యాపిస్తూ ఉంటుంది. అలాంటి లైట్లు విదేశాల్లో ఉపయోగిస్తారంట. సతీగంలో కూడా అలాగే భవనాల్లో ప్రకాశం అలా ఉంటుంది అన్నారు బాబా. ఇంకా వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాడతారు కదా విదేశాల్లో. సతీగంలో అయితే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఉండదు, లైటింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట, వజ్రాల యొక్క లైటింగ్. विमान आदि तो वहाँ भी होते, साइंस घमंडी भी यहाँ आएंगे, फिर वहाँ भी ये एरोप्लेन आदि सब बनेंगे. तुम जितना नज़दीक आते जाएंगे तो तुमको सब साक्षात्कार होगा. बिजली के कारीगर आदि ये सब आकर नॉलेज लेंगे. थोड़ी भी नॉलेज ली तो प्रजा में आएंगे, हुनर साथ ले जाते तो अंत मते सोगते हो जाएंगे. हाँ, तुम्हारी मुआफिक कर्मातीत अवस्था को तो नहीं पाएंगे वो लोग, बाकी आत्मा हुनर तो ले जाएंगे ना. బాబా చెప్తున్నారు విమానాలు అవి సతీగంలో కూడా ఉంటాయి. ఈ సైంటిస్టులు కూడా వస్తారు కదా అక్కడ, ఏరోప్లేన్ అవన్నీ తయారవుతాయి అక్కడ కూడా, పుష్పక విమానాలు అంటారు. మీరు దగ్గరకు వెళ్తున్న కొద్దీ మీకు అన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి. ఈ ఎలక్ట్రిసిటీని అంటే ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేసినటువంటి కళ, ఈ సాధనాలు తయారు చేసే కళ, ఇవన్నీ ఈ నాలెడ్జ్ సంస్కార రూపంలో తీసుకుని వస్తారు అక్కడికి. లాస్ట్లో ఏ కొద్ది జ్ఞానం తీసుకున్నారనుకోండి ప్రజలుగా వచ్చేస్తారు కదా వాళ్ళు. అంతమతే సుగతి అంటే ఏదైతే నైపుణ్యం ఆ సంస్కారం వాళ్ళు నిండి ఉందో ఆ సంస్కారంతో సతీగంలో వచ్చి అక్కడ సాధనాలు తయారు చేస్తారు అంటున్నారు బాబా. కానీ మీ మాదిరిగా కర్మాతీత అవస్థ పొంది వెళ్ళరు, పురుషార్థం చేసి కర్మాతీత అవస్థ పొంది ఏదో కొద్ది జ్ఞానంతో వస్తారు, వాళ్ళలో ఉన్న ఆర్ట్ అక్కడ ఉపయోగిస్తారు, ప్రయోగాలు చేస్తారు. बाकी आत्मा हुनर तो ले जाएगी ना. टेलीविज़न आदि पर दूर बैठे देखते रहेंगे, दिन प्रतिदिन मुसाफिरी करना मुश्किल हो जाएगी. दुनिया में क्या क्या इन्वेंशन कर चीज़ें निकालते हैं. नेचुरल क्लाइमेटीज में भी इतने मरते हैं, फ्लड आदि भी होगी, समुद्र भी उछल खाएगा, समुद्र को भी सुखाया है ना. టెలివిజన్లో దూరంగా కూర్చొని కూడా దృశ్యాలు చూస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. అప్పట్లో చెప్పారు బాబా. టెలివిజన్ అప్పట్లో లేనే లేదు కదా బాబా వచ్చినప్పుడు. రోజు రోజుకి యాత్ర చేయటం కూడా కష్టమైపోతూ ఉంది. ప్రపంచంలో ఏమేమి ప్రయోగాలు చేసి ఏమేమి వస్తువులు కనిపెడుతున్నారు. ప్రకృతి ఆపదల్లో కూడా ఎంతమంది చనిపోతున్నారు, వరదలు వచ్చేసి చనిపోతున్నారు. రాను రాని ఇవన్నీ పెరుగుతాయి అన్నారు బాబా. సముద్రం కూడా ఉప్పొంగుతుంది, సముద్రం పొంగి ఊర్లలోకి వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే సముద్రాన్ని ఎండబెట్టి నివసిస్తున్నారు కదా ఇప్పుడు. అదేం చేస్తుంది, దాని జాగా అది తీసుకుంటుంది అని చెప్తున్నారు బాబా.
अभी तुम बच्चे जानते इस दुनिया में क्या क्या है, फिर नई दुनिया में क्या क्या होगा। सिर्फ भारत खंड ही होगा, सो भी छोटा होगा, बाकी सब चले जाएंगे परम धाम में। ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు ప్రపంచంలో ఏమేమి జరుగుతుంది, కొత్త ప్రపంచంలో ఏమేమి ఉంటుంది. ఏముంటుంది? కేవలం భరతఖండమే ఉంటుంది. అది కూడా చిన్న భాగమే ఉంటుంది భారతదేశం కూడా అని చెప్తున్నారు బాబా. మిగిలిన వాళ్ళందరూ పరంధామాలో చేరుకొని కూర్చుంటారు వినాశనంలో. బాకీ टाइम कितना बचा, ये कुछ भी नहीं होगा. तुम अपनी రాజధాని స్థాపన कर रहे, ఇంకెన్నాళ్ళో టైం లేదు, ఇవన్నీ ఉండవు అని చెప్తున్నారు బాబా. భారతదేశంలో కూడా సముద్ర తీర ప్రాంతాలు ఏమీ మిగలవు. ఇప్పుడు మీ రాజధాని స్థాపన చేసుకుంటున్నారు మీరు. తుమ్హారే లియే పురాణి దునియాకే వినాశ్కి పెలేసే నూనె, మీకోసమే ఈ పాత ప్రపంచ వినాశనం అనేది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. ఇస్ చీచీ దునియా మే తుమ్ బాకీ థోడే రోజు ఫిర్ అప్ని నయి దునియా మే చలే జాయేంగే. కొద్ది రోజులే ఈ చీచీ ప్రపంచంలో ఉంటారు మీరు, తర్వాత కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఏ సిర్ఫ్ తుమ్ యాద్ కర్తే రహో తో భీ ఖుషీ మే రహేంగే. కేవలం ఏ విషయం మీ జ్ఞాపకం వస్తున్నా ఖుషీలో ఉంటారు. కొద్ది రోజులే ఇంకా వినాశనం అయిపోతే మా కొత్త ప్రపంచంలోకి మేము వెళ్ళిపోతాం కదా, ఈ విషయాలు బుద్ధిలో గుర్తొస్తున్నా మీకు చాలా ఖుషి ఉంటుంది కదా అని చెప్తున్నారు బాబా. फिर अपनी नई दुनिया में चले जाएंगे. ये सिर्फ तुम याद करते रहो तो भी खुशी रहेंगे. तुम्हारी बुद्धि में ये सब कलास होने का, ये सब इतने खंड रहेंगे नहीं, प्राचीन भारत खंड ही रहेगा. మీ బుద్ధిలో ఉంది కదా ఇదంతా వినాశనం అయిపోతుంది, ఇన్ని ఖండాలు ఏవి ఉండవు, ప్రాచీన భరతఖండం మాత్రమే ఉంటుంది. బల్ గృహస్థ వ్యవహార్ में रहो, काम आदि करते रहो, బుద్ధి మే బాబాకి యాద్ नहीं. గృహస్థ వ్యవహారంలో ఉండండి, మీ పని పాటలు కూడా చేస్తూ ఉండండి, బుద్ధిలో బాబా స్మృతి ఉండేలా చూసుకోండి అంటున్నారు బాబా. तुमको ये मनुष्य से देवता बनने का कोर्स उठाना है. गृहस्थ व्यवहार में रहते नौकरी करते बाप को और चक्र को याद करो. బాబా చెప్తున్నారు మనుషుల నుండి దేవతలుగా ఈ కోర్స్ మీరు చదువుకోవాలి. గృహస్థంలో ఉండండి, ఈ కోర్స్ కూడా రోజు చదువుకోండి. ఏ కోర్సు? మనుషుల నుండి దేవతల ఈ కోర్స్, కోచింగ్లు అవి తీసుకుంటారు కదా, అలా ఇదో కోచింగ్ కోర్స్ అన్నమాట. ఉద్యోగ వ్యాపారం చేస్తూ ఉండండి, బాబాను జ్ఞాపకం చేయండి, మరి బుద్ధిలో చక్రం యొక్క జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. एकांत में बैठकर विचार सागर मंथन करो. कुदरती आपदाएं आएगी जिससे सारी दुनिया खत्म हो जाएगी. सतयुग में बहुत थोड़े मनुष्य रहते हैं. ఏకాంతంలో కూర్చొని బాబా మురళిలో విన్న పాయింట్స్ని తీసుకొని విచార సాగరమంతనే చేస్తూ ఉండండి. పగలు టైం దొరికినప్పుడు మధ్యలో కూర్చొని బాబా చెప్తున్నారు ప్రకృతి ఆపదలు వస్తాయి, వాటితో ఈ ప్రపంచ వినాశనం అనేది జరుగుతుంది. సత్యగల చాలా తక్కువ మంది మానవులే ఉంటారు వినాశనం అయిపోయాక. वहाँ कैनाल्स आदि की दरकार नहीं. यहाँ तो कितने कैनाल्स खोदते हैं, नदियाँ तो अनादि है. सतयुग में जमुना का कंटा होगा, वहाँ सब मीठे पानी के ऊपर महल होंगे. ये बॉम्बे होगे नहीं, इनको कोई नई बॉम्बे थोड़ी ही कहेंगे. బాబా చెప్తున్నారు అక్కడ కాలువలో అవసరం ఉండదు. సత్యగల కెనాల్స్, ఆనకట్టలు, కాలువలు, ఆనకట్టలు కట్టి కాలువలు పెడతారు కదా, ఆనకట్టలు అవసరం ఉండదు. కాలువలు అంటే డైవర్ట్ చేసి గ్రామాల్లో పంపించే అవసరం ఉండదు. నేచురల్గా నది ఎలా ప్రవహిస్తుంటుందో అలా ప్రవహిస్తుంది. ఆ నది ఒడ్డునే గ్రామాలు ఉంటాయన్నమాట. అక్కడ యమునా నది తీరాన ఉంటుంది కదా స్వర్గం, అక్కడ తీయని నీళ్లు ఉన్న దగ్గరే భవనాలు కట్టుకుంటారు నదిలో ఒడ్డునే. ఈ బాంబే సిటీ ఉంటుందా, ఉప్పు నీళ్ళు ఉండే సముద్రం ఒడ్డున ఉండరు జనాలు. కొత్త బాంబే ఏమైనా అంటారా? దీన్ని ఏంటంటున్నారు బాబా, పాత ప్రపంచంలో తయారైంది కదా ఇది. तुम हर एक बच्चे को समझना है कि हम स्वर्ग के लिए राजा ही स्थापन कर रहे, फिर ये नरक रहेगी ही नहीं. रावणपुरी खत्म हो जाएगी, రాంపురి స్థాపన हो जाएगी. ప్రతి ఒక్క పిల్లలకి అర్థం కావాలి విషయం. స్వర్గం కోసం రాజస్థాపన చేసుకుంటున్నాం మనము, నరకం ఇంకా ఉండదు. రావణపురి ఇది సమాప్తి అయిపోతుంది, రామపురి
స్థాపన అవుతుంది అని బుద్ధిలో ఉండాలి. तमो प्रधान पृथ्वी पर देवता ये पैर धर ना सके, जब चेंज होगी तब पांव धरेंगे। इसलिए लक्ष्मी को जब बुलाते तो सफाई आदि करते, लक्ष्मी का आह्वान करते, चित्र रखते, परंतु उनके ऑक्यूपेशन का किसको पता नहीं, इसलिए आइडल प्रस्ती कहा जाता है। पत्थर की मूर्ति को भगवान के देते हैं। इन सब बातों को तुम बच्चे अभी समझते हो। బాబా చెప్తున్నారు, తమో ప్రధానమైనటువంటి భూమిపైన దేవతలు అడుగు పెట్టరు. ఎప్పుడైతే ఈ భూమి పరివర్తన అవుతుందో వినాశనమయ్యి, అప్పుడే దేవతలు అడుగు పెడతారు. అందుకే కదా లక్ష్మిని పిలిచి పూజ చేసేటప్పుడు ఇళ్ళంతా శుభ్రం చేస్తారు కదా. ఫోటో పెట్టి పూజ చేయాలంటే ఇల్లంతా శుభ్రం చేస్తే, మరి స్వయం లక్ష్మియే నారాయణుడి దిగి వచ్చి ఈ భూమి మీద అడుగుపెట్టి రాజ్యం చేయాలంటే ఇంకెంత శుభ్రంగా ఉండాలి. ప్రపంచం అంతా శుభ్రంగా ఉండాలి కదా, ప్రపంచం అనే ఇల్లంతా. దాన్ని ఏమైనా ఎవరు చీపుర్లు పట్టుకొని క్లీన్ చేయగలరా ఏంటి? వినాశనం అవ్వాలి తప్పదు. ప్రకృతియే క్లీన్ చేసి పెడుతుందన్నమాట. లక్ష్మిని ఆహ్వానిస్తారు, ఫోటో పెట్టి పూజ చేస్తారు, కానీ పరిచయం తెలీదు. అందుకే దీన్ని ఏమంటారు? గుడ్డి నమ్మకము. రాతి విగ్రహాలని భగవంతుడు అనేసుకుంటూ ఉంటారు. परमात्मा ही बैठ समझाते हैं, आत्मा आत्मा को समझा ना सके. పరమాత్మ కూర్చొని విషయాలు మనకు చెప్తున్నారు. ఆత్మలు ఎవరో ఆత్మలకి చెప్పలేరు జ్ఞానము అని చెప్తున్నారు బాబా. ఆత్మ कैसे और क्या क्या पाठ बजाती वो भी तुम अभी समझा सकते हो. ఆత్మ ఈ సృష్టి పైన వచ్చి ఏమేమి పాత్ర అభినయిస్తుంది, ఎలా పాత్ర అభినయిస్తుంది, ఇవన్నీ మీరు ఎవరికైనా చెప్పగలరు కూడా ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. बाबा आकर रियलाइज कराते हैं कि आत्मा क्या चीज़ है. मनुष्य तो न आत्मा को न परमात्मा को जानते, तो उनको क्या कहेंगे? मनुष्य होते हुए चलन जैसे जानवर मिसल है. బాబా వచ్చి అనుభూతి కలిగిస్తున్నారు ఆత్మ అంటే ఏం వస్తువు అని. అదే మనుషులకు ఆత్మ కోసం కానీ పరమాత్మ కోసం కానీ తెలియదు. ఏమనాలి మరి? మనుషులై ఉండి కూడా నడవడిక జంతు మాదిరిగా అయిపోయింది. జంతువులకు కూడా తిని తాగి గడిపేస్తూ ఉంటాయి కదా జంతువులు. వాటికి ఒక ఏముండదు. అలా అయిపోయింది మానవ జీవితం. अभी तुमको ज्ञान मिला है, सीढ़ी पर किसको समझाना तो बड़ा सहज है, सो भी हड्डी समझाना चाहिए. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. ఇది మీరు చిత్రాలు చూసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పచ్చు. మెట్ల వరుస చిత్రం, దీని మీద ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయటం చాలా సహజం. కానీ మనస్సు పెట్టి హృదయపూర్వకంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరికైనా మీరు. అంటే నామక అని కాకుండా మనసు పెట్టి ప్రీతిగా చెప్పండి ఎవరికైనా. हम भारतवासी जो देवी देवता धर्म वाले थे वो कैसे सतो प्रधान बने, फिर सतो रजो तमो में आए, ये सब बातें धारण करनी होती है. तब ही विचार सागर मंथन होगा. धारणा ही नहीं होगी तो विचार सागर मंथन हो ना सके. భారతవాసి దేవీ దేవత ధర్మం ఏదైతే ఉండేదో సతో ప్రధానంగా ఎలా తయారయ్యారు వాళ్ళు, దేవతలుగా ఎలా తయారయ్యారు, తర్వాత సతో రజతమోలు ఎలా వచ్చేసారు, ఇవన్నీ కూడా బుద్ధిలో ధారణ చేసుకుంటే పాయింట్స్, వాటిపైన విచార సాగరం అంతన జరుగుతుంది. తర్వాత అసలు బుద్ధిలో పాయింట్స్ ధారణ కాకపోతే ఇంటికి వెళ్ళాక ఏ పాయింట్స్ మీద మీరు విచార సాగరం అంతని చేయగలరు అన్నట్టు. సున్నా और దందే में लग जाते. వినేసాను ఇంటికి వెళ్ళి వెంటనే బిజినెస్లో వ్యాపారాల్లో పడిపోయాను, ఇంకా మరి పాయింట్స్ బుద్ధిలో ధారణ అవ్వలేదంటే ఎలా చెప్పండి. विचार सागर मंथन करने का टाइम नहीं तो तुम बच्चों को रोज़ पढ़ना है और उस पर विचार सागर मंथन करना है. ఇంటికి వెళ్ళాక ఇంకా బిజినెస్లో పడిపోయాము, ఉద్యోగంలో పడిపోయాము, విచార సాగర్ మంథన్ చేసే టైమే దొరకలేదు అంటూ ఉంటారంట. బాబా చెప్తున్నారు లేకపోతే అసలు సిస్టమ్ ఏంటంటే పిల్లలు రోజు వచ్చి చదువుకోవాలి, మురళి వినాలి, తర్వాత ఈ పాయింట్స్ బుద్ధిలో పెట్టుకొని వెళ్ళి వీటిపైన విచార సాగర్ మంథన చెయ్యాలి అంటున్నారు బాబా.
मुरली तो कहाँ भी मिल सकते, विशाल बुद्धि होने से पॉइंट को समझ लेते। बाबा रोज समझाते, किसको समझाने के लिए पॉइंट्स तो बहुत है। బాబా చెప్తున్నారు మురళి ఎక్కడి నుండైనా మీకు దొరుకుతుంది, వినేయండి, చదవండి. విశాల బుద్ధి ఉన్నట్లయితే పాయింట్స్ చక్కగా అర్థమవుతాయి. బాబా ఏ భావంతో చెప్తున్నారో ఆ భావంతో అర్థమవుతుంది విశాల బుద్ధి ఉంటే. బాబా రోజు మనకు చెప్తూనే ఉంటారు. ఎవరికైనా చెప్పటం కోసం కూడా చాలా పాయింట్స్ దొరుకుతూ ఉంటాయి మురళిలో మనకి. गंगा पर भी तुम जाकर समझा सकते, सर्व का सदगति दाता बाबा है या पानी की गंगा। तुम क्यों मुफ्त में पैसा बर्बाद करते हो? अगर गंगा स्नान से पावन बन सकते तो गंगा पर बैठ जाओ, बाहर निकलते ही क्यों हो? बाप तो कहते हैं श्वास श्वास मुझे याद करो, ये योग अग्नि है। योग अर्थात याद, समझानी तो बहुत है, परंतु कोई सत्व प्रधान बुद्धि है तो झट समझ जाते। कोई रजो कोई तमो बुद्धि भी है, यहाँ क्लास में नंबरवार नहीं बिठाया जाता है, नहीं तो हार्ट फेल हो जाए. బాబా చెప్తున్నారు గంగా నది తీరాన కూడా వెళ్ళి మీరు సేవ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేసే సేవ అక్కడ చిత్రాలు కట్టి ఏమని చెప్పాలి అక్కడ? సర్వులకు సద్గతి ఇచ్చే దాత బాబా భగవంతుడు తండ్రా, లేకపోతే నీటితో ఉన్న గంగన. మీరు ఎందుకు ఊరికనే డబ్బులు వృధాగా ఖర్చు పెట్టి వచ్చి స్నానాలు చేస్తున్నారు? నిజంగా గంగ పావనంగా చేస్తుందా? ఒకవేళ గంగా స్నానంతో మీరు పావనం అయిపోతారు, అది నిజము అంటే గంగా నది తీరాన కూర్చుండిపోండి, ఇంకా మళ్ళీ మీ ఊళ్ళలో ఎందుకు వెళ్ళి ఉండాలి? మీరు బయటకు ఎందుకు వెళ్తారు? గంగాలోనే కూర్చోండి అని చెప్పండి. మరి ఇది కూడా చెప్పండి. భగవంతుడు తండ్రి బాబా చెప్తున్నారు శ్వాస శ్వాస నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇది యోగా అగ్ని, దీంతో ఆత్మ పావనంగా తయారవుతుంది. గంగ అయితే శరీరానికి తగ్గుతుంది. యోగము అంటే యోగా అగ్ని, యోగము అంటే జ్ఞాపకం, భగవంతుని జ్ఞాపకం అని మనం చెప్పాలంటే చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ వెళ్ళి ఏ ఏ పాయింట్స్ చెప్పాలి. కానీ సత్వప్రధాన బుద్ధి ఉంటే వెంటనే అర్థమవుతుంది. కొంతమందిది రజోబుద్ధి, కొంతమంది తమో బుద్ధి ఉంటుంది, అర్థం కావడం కష్టం వాళ్ళకి. అయితే ఎవరి బుద్ధి ఎలా ఉంది దాని అనుసారం నంబర్ వారీగా కూర్చోపెట్టాలి క్లాసులో, అంటే ఇక్కడ అవ్వదు. అలా కూర్చోపెడితే హార్ట్ ఫెయిల్ అయిపోతారు. నేను పనికి రానా, బాబా నన్ను వెనక్కి కూర్చోపెట్టారు ఇలా అనుకుంటారు కదా అన్నారు బాబా. ड्रामा प्लान अनुसार किंगडम पूरी स्थापन हो रही, फिर सतयुग में थोड़ी बाप पढ़ाएगा, बाप की पढ़ाई का एक ही समय फिर भक्ति मार्ग में झूठी बातें बनाते. ड्रामा प्लान अनुसार हम రాజధాని స్థాపన అవుతుంది. ఇప్పుడు సతయుగంలో వెళ్ళాక బాబా చదివిస్తారా? రాజధాని స్థాపన అయిపోయాక ఇంకే చదువు ఉండదు. బాబా రారు సతయుగంలో. ఒకే సమయం సంగమ సమయంలోనే ఈ చదువు నడుస్తుంది. తర్వాత రాజ్య ప్రాప్తి అనుభవిస్తుంది. అయిపోయాక భక్తి మార్గంలో అసత్యమైన కథలు తయారు చేసుకొని వినడం ఇవన్నీ చేస్తాము. वंडर तो ये है जो पूरे 84 जन्म लेते उनका नाम गीता पर डाल दिया है, और जो पुनर्जन्म रहते उनका नाम गुम कर दिए, तो 100% झूठ हो गए ना. ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే 84 జన్మలు తీసుకున్న శ్రీకృష్ణుడి పేరు గీతలో వేసేశారు. జన్మలోకి రాని పునర్జన్మరహితుడైన శివబాబా పేరు వెనుక పెట్టేశారు, మాయం చేసేసారు. జ్ఞానసాగర్ అనేది అతన్ని చూపించలేదు. 100% మరి ఇది అసత్యమైంది కదా. बच्चों को बहुतों का कल्याण करना है, तुम्हारा सब कुछ गुप्त है. यहाँ तुम ब्रह्मा कुमार कुमारी अपने लिए स्वर्ग की सूर्यवंशी चंद्रवंशी राजधानी स्थापन कर रहे, ये भी किसकी बुद्धि में नहीं आएगा. పిల్లలు చాలామంది కళ్యాణం చెయ్యాలి అంటున్నారు బాబా. మీదంతా ఇక్కడ గుప్తంగా ఉంది. ఇక్కడ మీరు బ్రహ్మ కుమార్ కుమారీలు, మీకోసం మీరు స్వర్గం యొక్క సూర్యవంశీ చంద్రవంశీ రాజధాని స్థాపన చేసుకుంటున్నారు. ఇది కూడా ఎవరి బుద్ధిలో రాదు, బయట వాళ్ళకి తెలీదు. తుమ్హారే మే భీ భూల్ జాతే హై తో దూసరే ఫిర్ క్యా జానేంగే. ఇప్పుడు మనం మన రాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాం, మన రాజ్యం వచ్చేస్తుంది, దానికోసం ఈ చదువుకుంటున్నాం, రాజయోగం చేస్తున్నాం. మీకు ఎంతమంది గుర్తుంటుంది చెప్పండి అంటున్నారు బాబా. గుర్తుంటుందా రోజంతాను?
క్లాసులో కూర్చున్నప్పుడే గుర్తుంటుందా? ఏ పని చేస్తున్నా, ఏ సమస్యల్లో మనం ఈ సమస్యలో తేలి ఆడుతున్నా ఆ టైంలో కూడా ఈ నష ఇది గుర్తుంటుందా? మీలోనే బాబా పిల్లల్లోని రోజు మురళి విని కూడా ఇది మర్చిపోతుంటే వేరే వాళ్ళకి ఏం బుద్ధిలో ఉంటుంది చెప్పండి? ఇక్కడ రాజ్య స్థాపన జరుగుతుంది వీళ్ళ ద్వారా అని. तुम ये नहीं भूलो तो सदी खुशी में रहो, भूलने से ही गुटका खाते हो. ఒకవేళ నిజంగా మీకు ఇది గుర్తుంటుంది, రాజ్య స్థాపన జరుగుతుంది, మా రాజ్యం వచ్చేస్తుంది, ఇవన్నీ మీకు గుర్తుంటున్నాయి అంటే సదా ఖుషిలో ఉంటారు మీరు. ఈ జ్ఞానము ఈ నశ మర్చిపోవటం వల్లనే మీరు గుటకలు మింగుతూ ఉంటారు. పరిస్థితి రాగానే దుఃఖితులైపోతారు, గుటకలు మింగుతూ ఉంటారు అన్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, हड्डी सुख का अनुभव करने के लिए बाप जो पढ़ाते उसे बुद्धि में धारण करना है. హడ్డీ సుఖము, లోపల నుండి సుఖము అనుభవం చేసుకోవాలి అంటే బాబా చదివించే చదువు బుద్ధిలో ధారణ చేసుకోవాలి. విచార్ సాగర్ మంతన్ కర్నా హై, విచార్ సాగర్ మంతన చెయ్యాలి. सेकंड पॉइंट, इस कब्रिस्तान को देखते भी नहीं देखना है. ఈ శ్మశాన వాటిక లాంటి ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడనట్లా ఉండాలి. హియర్ నో ఈవిల్, సీన్ నో ఈవిల్, టాక్ నో ఈవిల్. చెడు వినకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు. నయి దునియాకే లాయక్ బన్నా హై, కొత్త ప్రపంచానికి యోగ్యులుగా తయారవ్వాలి. वरदान, कंबाइंड रूप की सेवा द्वारा आत्माओं को समीप संबंध में लाने वाले कंबाइंड रूपधारी भव. कंबाइंड रूपम యొక్క సేవ ద్వారా ఆత్మలను సమీప సంబంధంలో తీసుకొచ్చేటటువంటి కంబైన్డ్ రూపధారిగా కండి. కంబైన్డ్ రూపం యొక్క సేవ ద్వారా ఆత్మలను సమీప సంబంధంలో తీసుకుని వచ్చేటటువంటి కంబైన్డ్ రూపధారిగా కండి. सिर्फ आवाज़ द्वारा सेवा करने से प्रजा बनती जा रही, लेकिन आवाज़ से परिस्थिति में स्थित हो, फिर आवाज़ में आओ, अव्यक्त स्थिति और फिर आवाज़, ऐसे कंबाइंड रूप की सेवा वारिस बनाएगी. केवल ध्वनि द्वारा सेवा చేయటం వలన ప్రజలు తయారవుతున్నారు, కానీ ధ్వని నుండి అతీత స్థితిలో స్థితులై ఉంటూ మాటలలో ధ్వనిలో వచ్చి సేవ చేస్తే అవ్యక్త స్థితి లోపల, తర్వాత బయటకు మాటలు చెప్పి జ్ఞానం వినిపించడం. అంటే లోపల నుండి అవ్యక్త స్థితి, బయటకు మాటల్లో వచ్చి జ్ఞానం చెప్పడం. రెండు కంబైన్డ్ రూపంలో సేవ చేస్తే మీరు రెండు రకాలుగా అవ్యక్త స్థితి లోపల నుండి ఉంచుకుంటూ మాటలతో సేవ చేస్తే ఏమవుతుంది? కంబైన్డ్ రూపం యొక్క సేవ చేయడం వల్ల ఇలా వారసులు తయారవుతారు. మీరు ఎవరికి జ్ఞానం చెప్పిన వారు వారసులు తయారవుతారు. आवाज द्वारा प्रभावित हुई आत्माएं अनेक आवाज सुनने से आवागमन में आ जाती, लेकिन कंबाइंड रूपधारी बन कंबाइंड रूप की सेवा करो तो उन पर किसी भी रूप का प्रभाव पड़ नहीं सकता. మాటల ద్వారా ప్రభావితులై వచ్చే ఆత్మలు అనేక మాటలు, అనేక సభలు వినడం, అనేక సభల వైపు తిరుగుతూ ఉంటారు. అనేక సత్సంగాల్లో ఇక్కడ వస్తారు, అక్కడికి వెళ్తారు, అన్నీ చేస్తారు. మాటలకే ప్రభావితులే వచ్చే ఆత్మలు. కానీ మీ స్థితి యొక్క ప్రభావం పడి వచ్చారనుకోండి,
అంటే కంబైన్డ్ రూపధారి స్థితిలో ఉంటూ మీరు జ్ఞానం చెప్పినప్పుడు ఏమవుతుంది, వారు ఇంకే రూపం యొక్క ప్రభావంలోకి వెళ్ళరు, ఒకే ప్రభావంలో ఉంటారు. ఇంకా వేరే వేరే చోట్ల తిరగడము అనేది ఉండదు, ఈ చక్రంలోకి వెళ్ళారు వాళ్ళు. स्लोगन, साधनों में बेहद की वैराग्य वृत्ति की साधना मर्ज होनी ना तो సాధనాలలో ఉంటూ కూడా, సాధనాలను ఉపయోగిస్తూ కూడా అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క సాధన అనేది మర్జ్ కానివ్వకండి. సాధనాల మధ్య ఉంటూ, సాధనాలంటే పరికరాలు, సాధనాలు ఉపయోగిస్తూ కూడా వాటి మధ్య ఉంటూ కూడా అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క సాధన అనేది మర్జ్ అయిపోకుండా చూసుకోండి. వైరాగ్య వృత్తి యొక్క సాధన వదలకండి అంటారు బాబా. అచ్చా, ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్తున్నారు, సత్యమైన సత్సంగం అంటే ఇదే. ఎందుకంటే బాబా సత్యం, ఆయన స్థాపించేది కూడా సత్యఖండం స్థాపించడానికి వచ్చారు. ఆయన చెప్పే మాటలు కూడా సత్యమైన మాటలు చెప్తున్నారు. సత్యనారాయణ కథ, సత్య అమర కథ కదా. అందుకే ఇది సత్సంగం అయింది. మిగిలిన చోట్లంతా అసత్యమే వినిపిస్తున్నారు అని చెప్తున్నారు బాబా. ఈశ్వరుడు సర్వవ్యాపి అనేది అసత్యం. ఇంకా బాబా ఈరోజు ఏం చెప్తున్నారు మురళిలో, ఆశ్చర్యం కలిగించే అబద్ధం ఏంటంటే, జన్మలో పూర్తి జన్మలో వచ్చే కృష్ణుడి పేరు గీతా జ్ఞానదాత అని వేసేసి అసలు జన్మలోనే రానటువంటి భగవంతుని పేరు మాయం చేసేసారు. ఇవన్నీ అసత్యమే కదా వింటూ వచ్చాము. అసత్యము, బ్లైండ్ ఫెయిత్, గుడ్డి నమ్మకాలతో ఉన్న భక్తి మార్గం, ఇదే అసలైన సత్సంగం. బాబా వచ్చి బాబాతో మనం సాంగత్యం చేస్తున్నాం. దీని గుర్తు తర్వాత భక్తి మార్గంలో అలా సత్సంగాలు చేయటం, కథలు వినడం అనే ఆచారము పెట్టుకున్నారు వాళ్ళు అని చెప్తున్నారు బాబా. వాళ్ళు కొద్ది రోజులు, ఒక రోజు వ్రతాలు పెట్టుకుని కథ చెప్పుకుంటారు. కానీ బాబా ఇన్నాళ్ళుగా ఈ కథ వినిపిస్తూ ఉన్నారు. బాబా చెప్తున్నారు, పవిత్రంగా పావనంగా తయారయ్యే శక్తి మనలో స్వతహాగా ఎప్పుడు వస్తుందంటే, ఈ మృత్యులోకంలో ఇది మాది లాస్ట్ జన్మ. ఇంకా ఎదురుగా కనిపిస్తున్నది వినాశనం తప్ప ఇంకేం లేదు. పతిత ప్రపంచం ఇంకా వినాశనం అయిపోయేది ఉంది, కొద్ది రోజులే. బాబా శ్రీమతం ఉంది, పావనంగా తయారైతే పావన ప్రపంచానికి మాలికలు అవుతారని. కాబట్టి నేను ఈ కొద్ది రోజుల్లో పావనంగా తయారవుతానని అర్థమైతే, ఇది నిశ్చయం ఏర్పడితే, అప్పుడు పావనంగా తయారయ్యే శక్తి స్వతహాగా వారిలో వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. బాబా ఏదైతే చదివిస్తున్నారో దాని యొక్క సుఖం లోపల నుండి మనకు అనుభవం అవ్వాలంటే పాయింట్స్ బుద్ధిలో ధారణ చేసుకుని తర్వాత దానిపైన విచార సాగరమంతోనే చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ సుఖం అనేది అనుభవం అవుతుంది మనకు అని చెప్తున్నారు బాబా. శ్మశాన వాటిక అయిపోయింది ప్రపంచం. చూస్తూ కూడా చూడనట్లా ఉండండి, వింటూ కూడా విననట్లా ఉండండి. ఇక్కడ చెడు వినొద్దు, చూడొద్దు, మాట్లాడద్దు అని చెప్తున్నారు బాబా. కొత్త ప్రపంచానికి యోగ్యులుగా తయారైపోండి. ఇప్పుడు సేవ చేసేటప్పుడు కేవలం మాటలతో జ్ఞానం చెప్పడమే కాకుండా లోపల నుండి శక్తిశాలి అవ్యక్త స్థితిలో ఉంటూ మీరు జ్ఞానం చెప్పినట్లయితే ఏమవుతుందంటే, వారసులు లాంటి వారే బాబా పిల్లలు తయారవుతారు మీరు చెప్పే జ్ఞానంతో. కేవలం మాటల వరకే జ్ఞానం చెప్పటం అంటే ప్రజలు తయారవుతారు అని చెప్తున్నారు బాబా. వారసు క్వాలిటీ తయారవదు. ఇంకా మాటలేక ప్రభావంతో జ్ఞానంలో వచ్చిన వాళ్ళు పరిపక్వంగా బాబా పిల్లలు అన్నట్టు కన్ఫామ్గా పూర్తిగా నడవరు వాళ్ళు. ఈ జ్ఞానం వింటారు, మళ్ళీ దీపాదూపాలు, ఆ సత్సంగాలు, ఏ గురువులు వచ్చారంటే పరిగెడతారు. ఇలాంటి చక్రం అన్ని రకాల ప్రభావంలో తిరుగుతూ ఉంటారు వాళ్ళు. అదే మనం లోపల నుండి స్థితి తయారు చేసుకొని ప్లస్ జ్ఞానము కంబైన్ రూపం యొక్క సేవ చేసినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళు బలిహారం అయిపోతారు, బాబా పిల్లలుగా కన్ఫామ్గా బాబా పిల్లలు అయిపోతారు అని చెప్తున్నారు బాబా. వాళ్ళకి ఇంకే ప్రభావాలు పడవు వారిపైన. సాధనాలను ఉపయోగిస్తూ కూడా అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క సాధన అనేది మాయమైపోకుండా చూసుకోండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.
ज्ञान सागर की गहराई में, ज्ञान सागर की गहराई में मैं खोता ही जाऊं। ज्ञान सागर की गहराई में मैं खोता ही जाऊं। अंतर्मुखता की गुफा में सुख घनेरा पाऊं। ज्ञान सागर की गहराई में, ज्ञान सागर की गहराई में। ज्योतिर्बिंदु बाबा आपने ऐसी ज्योति जगाई। तू है ज्योतिर्बिंदु आत्मा बिसरी याद दिलाई। ज्ञान सूर्य की किरणों से मैं आत्म दीप जलाऊं। ज्ञान सागर की गहराई में मैं खोता ही जाऊं। ज्ञान सागर की गहराई में, ज्ञान सागर